R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరించిన హరిప్రసాద్. ప్రాజెక్టుకు భూసేకరణ నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. కరీంనగర్ మున్సిపల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్న పద్మా దేవేందర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణే ప్రపంచ మహిళలకు దిశానిర్దేశం. నగరకల్ రాజకీయాల్లో మాటల యుద్ధం. అవినీతి రహిత పాలన అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ. దూరపల్లిలో మొక్కలు నాటిన బీజేపీ శ్రేణులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్. టీడీపీ 2 ఏళ్ల పాలనపై వైఎస్ఆర్సీపీ నాయకుల నిరసన. కరీంనగర్ 24వ డివిజన్ లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్. కరీంనగర్ నియోజకవర్గంలో 24వ డివిజన్ లో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలో భాగంగా డివిజన్ నాయకుడు రంగరవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో డివిజన్ లోని గుండు హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను ముఖ్య అతిథిగా తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలో ఉత్సాహభరితంగా నాయకులు టీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగరవేస్తూ తెలంగాణ రక్షణ సేన విధానమైన పంచజన్యాల కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, కవితక్క నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టని విధంగా ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అనే కార్యక్రమాలను కవితమ్మ ప్రజల ముందుకు తీసుకురావడం జరిగిందన్నారు. ఏ కుటుంబమైనా ఆర్థికంగా చితికిపోవడానికి 2 ప్రధాన కారణాలు. అందులో ఒకటి విద్య, మరొకటి వైద్యం. ఏ చిన్న సమస్యతో హాస్పిటల్ కు వెళ్లినా లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అదే విధంగా 1వ తరగతి పిల్లవాడికి కూడా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న విద్యా దోపిడీ తెలంగాణలో కొనసాగుతుంది. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు పెంచుతూ విద్యను వ్యాపారంగా మార్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే కవితక్క నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత పంచజన్యంలో భాగంగా ఉచిత వైద్యం, ఉచిత విద్యతో పాటు రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించి రైతే రాజు అనే విధానంతో ముందుకు పోతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది 4 గంటలకు అనుకున్నటువంటి కార్యక్రమం వర్షం వల్ల మరి ఆలస్యమైనప్పటికీ కూడా మీ డివిజన్ ప్రజలందరూ, నాయకులు, కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి జెండా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలందరూ కూడా మాట్లాడిండ్రు. 2 విషయాలు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ప్రజలుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం పోరాటాల గడ్డ. మన అనేకమైనటువంటి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జరిగినటువంటి ఉద్యమంలో నిత్యం మన రోడ్ల మీదనే ఉండి తెలంగాణ పోరాటంలో మమేకమైన 2000 పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మిత్రుడే. మా ఇద్దరికి ఒకటే ఉంటుండే, ఏమైనా తెలంగాణ చౌక్లో ఉండాలా, తెలంగాణ ఉద్యమంలో మమేకం కావాలా, తెలంగాణ పోరాటంలో మమేకం కావాలనే దాంట్లో నా వెంట 2009 నుండి నా అడుగులో అడిగేసి నడుస్తున్నటువంటి లక్ష్మణ్. మరి అటువంటి సందర్భంలో లక్ష్మణ్ కవితక్క పార్టీ పెడుతుంది, మరి ఖచ్చితంగా మనందరం కూడా కవితక్క బాటలో నడవాలని చెప్పి ఒక మాట అడగడంతో రెండో థాట్ లేకుండా, రెండో ఆలోచన లేకుండా మొదలైనటువంటి రోజు నుండి ఈ రోజు దాకా నా అడుగులో అడిగేసి ఈ రోజు నడుస్తున్నటువంటి లక్ష్మణ్కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్నటువంటి రోజుల్లో ఈరోజు ఈ పార్టీలో మనం పునాదులుగా ఉన్నాం. ఇలా చూస్తే ఇంతమందిగా విస్తరించినాం. ఇంకా పెద్ద ఎత్తున కూడా చేరికలు వస్తూ ఉన్నాయి. ఇంకా పెద్ద నాయకులు కూడా మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ పార్టీకి మనం పునాదులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఈ పునాదులు గట్టిగా ఉంటేనే రేపొద్దున పార్టీ బాగుంటుంది. పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం, ఈ రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
మనందరూ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమంలో మనమేకై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇన్ని రోజులు గుంటనక్కల్లాగా చూసినటువంటి ఆంధ్ర ప్రాంత నాయకులు, వారి ఏజెంట్ ఇక్కడ ముఖ్యమంత్రి కాగానే ఈరోజు తెలంగాణలో విస్తరించేటువంటి ప్రయత్నం ఆంధ్రకు సంబంధించినటువంటి నాయకులు చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా గమనించండి, ఇన్ని రోజులు మనకు పంచాయతీ లేకుండే, హైదరాబాద్లో ఆంధ్రోళ్ళున్నా వాళ్ళతో మనకు ఎటువంటి పంచాయతీ లేదు. ఈరోజు చేత పట్టుకొని పుట్టకుట్టి కోసం ఈ రాష్ట్రానికి వచ్చినా ఇక్కడికి వచ్చినా ఏ ప్రాంతంలో తిరిగిన వాళ్ళతో ఎక్కడ కూడా మనకు పంచాయతీ లేదు. కానీ ఇప్పుడు కొట్టాలనేటువంటి ఆలోచనతో, ఇక్కడ రాజకీయాలలో వేలు పెట్టాలనేటువంటి ఆలోచనతో, ఇక్కడ రాజకీయాలను శాసించాలనేటువంటి ఆలోచనతో ఏదో ఒక కుట్ర రూపంలో ఇలా పవన్ కళ్యాణ్ రూపంలో బీజేపీ, తెలుగుదేశం మరి వీళ్ళందరూ కూడా ఒకటై ఈ రాష్ట్రంలో కాలు మోపే ప్రయత్నం. ఏమైతుంది, వాళ్ళు వస్తుంటే రేపు కూటమి కడతారు, కూటమి కట్టి ఇలా పోటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ లోని సిఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. హైదరాబాద్ లోని సిఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రంగారెడ్డి జిల్లాలో ఒక కొత్త ప్రాజెక్టును కూడా నిర్మించలేదని విమర్శించారు. మహబూబానగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా పరిగి నియోజకవర్గంతో పాటు వికారాబాద్, తాండూర్, కొడంగల్ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించవచ్చని తెలిపారు. హైదరాబాద్ నగరానికి కూడా త్రాగునీటి సరఫరా చేసే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని చెప్పి మా రంగారెడ్డి జిల్లాకు ఒక చుక్క నీళ్లు కూడా, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను వికారాబాద్ మీటింగ్లో, బ్లాక్ గ్రౌండ్స్లో జరిగిన మీటింగ్లో అడిగి ప్రాణహిత చెవెల వరకే ఉంటే దాని 10 వరకు పొడిగించుకోవడం జరిగింది. ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మా పరిగి పరిసర ప్రాంతాల్లో చెవెళ్ల పరిధిలో శంకర్పల్లి మండలంలో చందిప్ప గ్రామంలో పెద్ద ఎత్తున టన్నల్ వర్క్స్ కూడా జరిగినాయి. కానీ గత ప్రభుత్వం అవన్నీ కూడా వర్క్స్ జరిగినాయి కూడా అండర్ గ్రౌండ్ టన్నల్లో కిలోమీటర్ల కొద్దీ మొత్తం కూడా టిప్పర్సు, లారీలు, జేసీబీలు అన్నీ కూడా అండర్ గ్రౌండ్ టన్నల్లో దిగి చూడడం జరిగింది. అట్లాంటి వర్క్స్ అన్నీ కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సర్వే చేయడానికి అని చెప్పి గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా జురాల నుంచి నీళ్లు తీసుకురావాల్సింది ఉండే. జురాల మాకు దగ్గరగా ఉంటుండే, తొందరగా మా ప్రాంతానికి నీళ్ళు వస్తుండే. జురాల కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడానికి అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహరచన చేసి దాని మూలంగా కూడా మాకు పెద్ద ఎత్తున నష్టం చేసి రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కడ కూడా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. కనీసం ప్రాజెక్టు స్థలం ఏదైతే ఉందో కొందుర్గు డాష్ పరిగి లక్ష్మీదేవిపల్లి, కొందుర్గు అంటే షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, కేపీ లక్ష్మీదేవిపల్లి అంటారు దాన్ని, పరిగి, ఈ 2 మండలాలు కొందుర్గు మండలం, పరిగి మండలంలో భూసేకరణ చేసి ఈ యొక్క రిజర్వాయర్ 2.8 TMC రిజర్వాయర్ని నిర్మాణం చేస్తామని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు హై లెవెల్ మొత్తం ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, వాకటి శ్రీహరి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్సు, ఈఎన్సీలు అందరూ కూడా కలిసి సమావేశం లోపల మొట్టమొదటిసారిగా నేను ఎంతో కాలం నుంచి ఈ యొక్క ప్రాజెక్టుల రూపకల్పన గురించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు తనని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని,
అదేవిధంగా బట్టి విక్రమార్క గారిని కూడా తను పాదయాత్ర పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేస్తే కూడా ఆదిలాబాద్ నుంచి తను పాదయాత్ర చేస్తే కూడా నేను ఈ యొక్క సైట్కి తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ చేసి ఈ ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత గురించి వారి దృష్టికి తీసుకొచ్చి అసెంబ్లీలో కానీ బయట కానీ వారి కార్యాలయంలో ఎప్పుడు పోయినా సరే వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇచ్చేవాడిని. ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్, దీంట్లో ఈ ప్రాజెక్ట్ కట్టాలని ఇస్తే ఇది ఫిబ్రవరి 3, 25 ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, దిస్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ హై ప్రయారిటీ ప్రాజెక్ట్. కరీంనగర్ మున్సిపల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటున్న డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధి పనులను 7 సంవత్సరాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో అనేక అభివృద్ధి పనులు చేసి చూపించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరుగుతా ఉంటే కళ్ళుండి చూడలేదా, చూసినా కనబడటం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు మాట్లాడినా మా ప్రభుత్వం తీసుకువచ్చిన పనులంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా అడ్డుకున్నదెవరండి అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పనులు ఎందుకు ప్రారంభించలేదని సూటిగా ప్రశ్నించారు. మా నాయకులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి వరంగల్ జాతీయ రహదారి ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో కళ్ల ముందే కనిపిస్తుందని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా పనులు జరుగుతున్నాయని, మరో 6 మాసాల్లో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన 2395 కోట్ల రూపాయలతో అన్ని రకాల అనుమతులు తీసుకొని దాదాపు 300 ఎకరాల భూమి ల్యాండ్ అక్విజిషన్ కింద పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు. సుంకే రవిశంకర్ గాని ఇతర నాయకులు గాని మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వారు చేయలేనటువంటి పనులు, వారితో కానటువంటి పనులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో గత 7 సంవత్సరాలుగా వారు పార్లమెంటు సభ్యునిగా 5 సంవత్సరాలు, మంత్రిగా 2 సంవత్సరాలు కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జరుగుతూ ఉంటే మరి వాళ్ళు కళ్ళుండి చూడడం లేదా, లేకపోతే చూసినా కనబడడం లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వారు ఎప్పుడు మాట్లాడినా మా ప్రభుత్వం తీసుకొచ్చిన పనులు, మా రాయలాపూర్ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. రాయలాపూర్ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ప్రభుత్వానికి ఎంత చెప్పినా చెవికెక్కడం లేదు. రైతులకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎమ్మెల్యే కనిపించడం లేదు అంటూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం మండల నాయకులు రైతులతో కలిసి మెదక్ సిద్దిపేట హైవే పైన రోడ్డుపై మొలకెత్తిన ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 లారీల ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని రైతులు తమకు వివరించారని తెలియజేశారు. శుక్రవారం కురిసిన భారీ వర్షంతో 2 కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రైతులకు ఇంతటి కష్టాలు వచ్చినా స్థానిక ఎమ్మెల్యే కనిపించడం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కూడా ఎమ్మెల్యే ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు.
ముఖ్యమంత్రి మాదిరిగానే ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరో 2 రోజుల్లో మూర్గశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ధాన్యం పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉందని, తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఉదయ్ గ్రీన్ ఎకానమీ మిషన్ మరియు నేషనల్ వెల్ఫేర్ కౌన్సిల్ టిఆర్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం మొక్కలను నాటారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, ఈ భూమిని కాపాడుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జూన్ 5, 2026 నుండి జూన్ 11, 2026 వరకు ఉదయ్ గ్రీన్ ఎకానమీ మిషన్ మరియు నేషనల్ వెల్ఫేర్ కౌన్సిల్ టిఆర్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరి గుట్ట ప్రాంతంలో గల చైతన్య విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో సదస్సు మరియు మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నేషనల్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ ఉదయ్ గ్రీన్ ఎకానమిక్ మిషన్ స్థాపకురాలు డాక్టర్ ఏవి శ్రీలక్ష్మి సారథ్యంలో పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ల్యాండ్స్కేప్ డివిజన్ అర్బన్ ఫారెస్ట్ HMDA దోడపూడి చక్రపాణి, నేషనల్ వెల్ఫేర్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జంతారాం, ఫ్యూచర్ బిజినెస్ హౌస్ విధమర్తి ఉదయ భాస్కర్, టిఆర్9 మరియు టిఆర్9 చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు CEO తూర్పు రమేష్, నేషనల్ వెల్ఫేర్ కౌన్సిల్ EDU ఫీస్ తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ వంగల సతీష్, సమాజ సేవకుడు మరియు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గడ్డం శ్రీధర్ సిద్ధు, చైతన్య విద్యానికేతన్ విద్యా సంస్థల డైరెక్టర్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, కుకట్పల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సంజీవరావు ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. వారికి ఏవి శ్రీలక్ష్మి మరియు శివరాత్రి యాదగిరి శాలువా మరియు పూల మొక్కలతో సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలు, చెట్ల పెంపకం, వాటి ప్రాధాన్యత గురించి వివరించారు. ప్లాస్టిక్ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత వంటి తీవ్రమైన సమస్యలపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించడం, చెట్లను నాటడం, నీటిని సంరక్షించడం మరియు కాలుష్యాన్ని తగ్గించే పనులకు శ్రీకారం చుట్టడం, వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటడం, పర్యావరణాన్ని పచ్చగా ఉంచడం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. పాఠశాల ఆవరణలో వివిధ రకాల పండ్ల, పూల చెట్లను నాటి పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి విచ్చేసిన సెలబ్రేషన్స్ మనం 1 వీక్ డేస్ సెలబ్రేట్ చేయబోతున్నాం. ఈ రోజు నుంచి 11వ తారీఖు దాకా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలాంటి యాక్టివిటీస్ని స్టార్ట్ చేయడానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన దోనేపూడి చక్రపాణి సార్, హార్టికల్చర్ ఆఫీసర్ HMDA వారికి నా యొక్క ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి NWC స్టేట్ చైర్మన్, తెలంగాణ స్టేట్ చైర్మన్ జంతారాం చౌదరి గారికి, మా సోదరుడు TR9 చైర్మన్ అండ్ CEO గారైనటువంటి రమేష్ గారికి, మా సోషియో యాక్టివిస్ట్ సిద్ధులు గారికి విజయవాడ నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ మన ఫ్యూచర్ బిజినెస్ హౌస్ నిర్వహణ మేనేజ్మెంట్ చైర్మన్ నిడమర్తి విజయభాస్కర్ గారికి, మన వైస్ చైర్మన్ సతీష్ గారికి, అందరికీ పేరు పేరున ఈ స్కూల్ యాజమాన్యమైనటువంటి తెలంగాణ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోదరుడు యాదగిరి గారికి, వారి బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ చైతన్య విద్యానికేతన్లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ వీక్ సందర్భంగా NWC నేషనల్ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ మరియు ఉద్యమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు
రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. చిరుమర్తి లింగయ్యపై తీవ్ర విమర్శలు చేసిన వలిగొండ నరసింహ. అగ్రికల్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యపై తీవ్ర విమర్శలు చేశారు ఓయూ విద్యార్థి నాయకుడు డాక్టర్ వలిగొండ నరసింహ వేముల వీరేశం. ప్రజల కోసం పోరాడే నాయకుడని, ఆయన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేముల వీరేశం, వేముల పుష్పక్క చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రజలను మోసం చేసిన నాయకులను నకరికల్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని హెచ్చరించారు. నకరికల్ నియోజకవర్గ ప్రజాబంధువు, ప్రజాపక్షపాతి, ప్రభుత్వ వీపు వేముల వీరేశం గారికి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా మద్దతుని, ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని చూసి ఓర్వలేక మతి స్థిమితం తప్పి మాట్లాడుతున్నటువంటి చిరుమర్తి లింగయ్య, నువ్వు ప్రజానాయకుడు వేముల వీరేశం గారిని విమర్శిస్తావా? నీకు ఆ స్థాయిందా అని మేము గుర్తు చేస్తా ఉన్నాం. సింహం లాంటి మా నాయకుడు వేముల వీరేశం గారి చరిత్ర తెరిచిన పుస్తకం. నీది నయవంచనతో కూడిన చరిత్ర నీది. ఈరోజు నకరికల్ గడ్డ నుంచి తెలంగాణ ప్రజానీకం కోసం పరితపించే ప్రజానాయకుడు, శ్రేయస్సు కోసం పోరాడే నాయకుడికి విమర్శించే స్థాయిని నీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన త్యాగాలు ఇలా ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మతిస్థిమితం కోల్పోయి ఈరోజు నువ్వు విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఒకసారి చెక్ చేసుకో, మెంటల్ హాస్పిటల్ పోయి. ఈరోజు నువ్వు ఇక నకరికల్ గడ్డలో, నకరికల్ నియోజకవర్గంలో పేకాట, జూదం, వ్యభిచారం, తాగుడు అంటే గుర్తొచ్చేది నీ పేరు. ఈరోజు సంక్షేమము, పోరాటము, అభయస్థము లేకపోతే ప్రజా పక్షపాతం అంటే గుర్తొచ్చేది మా నాయకుడు వేముల వీరేశం గారి పేరు. అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నావంటే నీ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నావని అర్థమవుతున్నది. ఈరోజు అంతకు మించి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో కాలి గజ్జెగట్టి, గోసిపెట్టి, నిద్రాహారాలు మాని, తిండి తినకుండా నీళ్లు తాగి అనారోగ్యం పాలైన తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి ప్రజా నాయకురాలు, ప్రజా గాయని పుష్పక గారిని విమర్శించినందుకు నీకు సిగ్గు అనిపించట్లేదా? ఈరోజు ఒక ప్రభుత్వ విప్పు భార్య అయి ఉండి కూడా తెలంగాణ ప్రభుత్వ సారథిగా ఉద్యోగం చేస్తూ ప్రజా సమస్యలమైన ప్రభుత్వ పథకాలను ఇంటికి చేరవేస్తున్నటువంటి పుష్పక గారిని విమర్శిస్తున్న నీ నోరా మోరా, లేకపోతే నువ్వు అన్నం తింటున్నావా, మర్యాద తింటున్నావా? నువ్వు పందిలాంటి వాడు అని మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రంలో కష్టకాలంలో నిన్ను నమ్మి గెలిపించినటువంటి నకరికల్ ప్రజలని వంచి మోసం చేసి దళితులను దగా చేసినటువంటి దొరకి 25 కోట్లకు అమ్ముడుపోయినటువంటి బానిస. అవినీతి రహిత పాలన, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని రామాయంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. అవినీతి రహిత పాలన, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని రామాయంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులకు ఆధారాలు సమర్పించినట్లు వారు తెలియజేశారు. చెత్త బుట్టల కొనుగోలు, ట్రీ కార్డులు, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ మిషన్ కొనుగోలులో సుమారు 1,60,00,000 మేర అక్రమాలు జరిగాయని, తాజాగా ఎన్నికల ఖర్చు పేరిట జరిగిన 15 లక్షల అవినీతిపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని ఉన్నత అధికారులకు సమర్పించినట్లు తెలియజేశారు. చెత్త బుట్టలు, ట్రీ కార్డ్స్, బ్లీచింగ్ పౌడర్, మొక్కలు కొనుగోలు చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారని, అప్పటి అధికారులు కొందరు నాయకుల ప్రోద్బలంతో ఈ అవినీతి జరిగినట్లు ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను, నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రామాయంపేట ప్రధాన రహదారి విస్తరణ చేపడుతుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కచవాడ నాగరాజు, దేవుని రంజిత్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కోఆప్షన్ సభ్యులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అవినీతి గురించి మా ఎమ్మెల్యే, మనందరు ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ శ్రీ మైనపల్లి రోహిత్రావు గారి ఆదేశం మేరకు ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి 2,80,00,000 రూపాయలు ఒకటే సంవత్సరంలో మరి ఖర్చు చేసి మరి మున్సిపాలిటీని ఒక ఆగం చేసిన ఘనత మరి గత పాలకులకు దక్కింది. కాబట్టి మరి ఈరోజు ఈ అవినీతి గురించి మొత్తం అన్ని రికార్డులు కూడా వెలికి తీసి మీ అందరి ముందు ఉంచడం జరుగుతూ ఉంది. అలాగే మొన్న ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఏం మాట్లాడారంటే మరి తాళం వేయడం తప్పు అని మాట్లాడుతున్నారు. మరి తాళం వేయడం అని అంటే అవినీతికి మనం ఆస్కారం ఇద్దామా, అవినీతిని మరి
అంతం చేయాల్సింది పోయి మరి వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ రికార్డులు మరి తారుమారు చేస్తారనే ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారు, మరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారు, మరి కలెక్టర్ గారి సూచనల మేరకు నిన్న వరకు వాటిని కాలం వేసి భద్రపరచడం జరిగింది. మరి దాని గురించి వారు మాట్లాడడం మాకు సిగ్గు చేయడం నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి గతంలో జరిగిన అవినీతికి మరి ఇప్పుడు మొత్తం కూడా వెలికి తీసి వారికి అందరిని కూడా బాధ్యులను చేసి శిక్ష పడేలా చేసే వరకు మా మున్సిపల్ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా దూలపల్లిలో మొక్కలు నాటిన బీజేపీ శ్రేణులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ దూలపల్లి డివిజన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలతో కలిసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా మొక్కలు నాటారు. పర్యావరణం పట్ల అవగాహన కల్పించే క్రమంలో డివిజన్ నాయకుడు అశ్విన్ స్థానికులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని రక్షించడం మనందరి బాధ్యత. కేవలం మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించి అవి వృక్షాలుగా ఎదిగేలా స్థానికులు, కార్యకర్తలు అందరూ కలిసి బాధ్యత తీసుకోవాలని కోరారు. భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే లక్ష్యంగా మనం ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఉప అధ్యక్షులు రాజిరెడ్డి, కోంపల్లి దూలపల్లి అధ్యక్షులు సతీష్ సాగర్, కన్వీనర్ శివాజీ, నాయకులు మాధురి, నరసింహ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మెదక్ అర్బన్ ఫారెస్ట్ పార్కుల గొప్పతనాన్ని పర్యాటకులకు ప్రాచుర్యం కల్పించాలని, మెదక్ ఫారెస్ట్ ను టూరిస్ట్ హబ్ గా రూపొందించాలన్న కలెక్టర్. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామం వన్ యోజన అటవీ పార్క్ నందు నిర్వహించిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హైదరాబాద్ నుండి రత్నాకర్, డిఎఫ్ఓ జోజీ, డిఆర్డిఓ పీడీ శ్రీనివాసరావు, ఆర్ఎన్బి ఈఈ వేణు, సంబంధిత ఎఫ్ఆర్ఓ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు యాదగిరి, శర్మ రాజశేఖర్, సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాదులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి జిల్లాలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏక్ పేడ్ మాకే నామ్, ప్రతి భారతీయుడిని తమ తల్లి మరియు భూమాత గౌరవార్థం ఒక మొక్కను నాటమని ప్రోత్సహించే ఒక హృదయపూర్వక దేశవ్యాప్త పర్యావరణ ఉద్యమం ఇది అని పేర్కొన్నారు. ఇది మాతృత్వంలోని పోషణ స్ఫూర్తిని ప్రకృతి యొక్క జీవనాధార శక్తితో అనుసంధానించి మరింత పచ్చని గ్రహాన్ని పెంపొందిస్తుంది అని పేర్కొన్నారు. మొక్కలు నాటుతున్నప్పుడు మీ అమ్మ ప్రేమను, త్యాగాలను గౌరవించడానికి ఒక్క క్షణం కేటాయించాలని హితవు పలికారు. టీడీపీ 2 ఏళ్ల పాలనపై పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హర్షిత్ రెడ్డి సూచనలతో పాకాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి వెన్నుపోటు 2 ఏళ్ల పాలనపై పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం ఇచ్చిన హామీ కరపత్రాలను వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.